దయచేసి ఒక చిన్న గమనిక. మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూసే ముందు మీ ఫోన్లోని ఈక్వలైజర్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 3G నెట్వర్క్ ఉండేలా చూసుకోండి. ఇంటరప్ట్ అవ్వకుండా బాగా క్లారిటీగా వస్తుంది. అలాగే సెకండ్ పార్ట్ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ మీరు చూసి ఉండాలి. అందరికి షాక్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. శ్రీనివాస్ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేశాడు. తాను మొదలుపెట్టిన యుద్ధాన్ని బాహుబలి యుద్ధంలాగా ముగించాడు. అప్పటి వరకు ప్రజల్లో ఉన్న ఒకే ఒక రకమైన నమ్మకం ఏమిటంటే క్యాండీ క్రష్ లో ఉన్న లెవెల్స్ అన్ని కంప్లీట్ చేయలేరు కూడా. ఇలాంటి అపనమ్మకాన్ని కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు శ్రీనివాస్ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేసి. తనలాగా బాధపడుతున్న కొన్ని వేల మందికి క్యాండీ క్రష్ బాధితులకి ఉపశమనం కలిగించాడు. క్యాండీ క్రష్ లెవెల్స్ అన్ని ఎలా కంప్లీట్ చేయాలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే దాన్ని డీకోడ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ డీకోడ్ చేసే పద్ధతిని ఫేస్బుక్, వాట్సాప్ మొదలైన సోషల్ నెట్వర్క్స్ లో అన్నిట్లో పెట్టి తన విజయ వేరిని ఒక్కసారిగా మోగించాడు. క్యాండీ క్రష్ కి ఉన్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. గేమ్ డౌన్లోడ్స్ తగ్గాయి. ఈ సంగతి ఇతర దేశంలో ఉన్న క్యాండీ క్రష్ డిజైనర్స్ కి మరియు వాళ్ళ పార్ట్నర్స్ కి తెలిసింది. వాళ్ళెవరో కాదు, రోజువో అండ్ ఆల్ఫోర్డ్. వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి శ్రీనివాస్ ఎక్కడున్నా పట్టుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళు అనుకున్నట్టే శ్రీనివాస్ వాళ్ళకి దొరికాడు. శ్రీనివాస్ కోసం అమెరికా నుండి ఇండియాకి క్యాండీ క్రష్ పార్ట్నర్స్ ఇద్దరు బయలుదేరి వచ్చారు. తర్వాత ఏమైందంటే ఇందులోని పాత్రలు ఇంగ్లీష్ లో మాట్లాడతాయి. మనకు అర్థం కావడం కోసం ఇప్పుడు తెలుగులో మాట్లాడతాయి. మనం బెల్ కొడదాం. పట్టుకో. I don't think so it's a bell, sir. Sir, it's a light button, I think. What? It's very different, you know. Come on, sir. It's better to knock the door. Excuse me. Hello. Is there anyone inside? Hello. సండే కూడా ఈ టైంలో ఎవరబ్బా? ఎవరు కావాలి? I want to meet Mr. Srinivas. శ్రీనివాస్ ఇక్కడ ఎందుకు ఉంటాడండి? Oh, ఇక్కడ లేడా? మరి ఎక్కడున్నాడు? వాడు ఎక్కడ ఎందుకు ఉంటాడు? ఎక్కడ రైల్వే ట్రాక్లోనో ఎక్కడ పుట్టల్లో గుట్టల్లో గేమ్లు ఆడుకుంటారు. పోండి, నాకేం తెలుసు. Hello. Excuse me. No, boss. Hello. No, boss. No, boss. ఏం కావాలండి? Srinivas. శ్రీనివాస్ ఇక్కడ ఎందుకు ఉంటాడండి? చెప్పినాను కదా, ఎవరు డిస్టర్బ్ అర్థం కాదు, నాకు చూపించండి అతన్ని. I want to meet him. మీరు Candy Crush Resort. క్యాండీ క్రష్ నువ్వు ఆపి చూడనా? నేను ఆడుతాను పో. నాకు చూపిద్దురా అతన్ని. కార్ లేదా? కార్లు మీరు అతను చూపిద్దురా నాకు. దాని కోసం కార్లు వచ్చినాయా? యా, ఐఎమ్ ద CEO of Candy Crush. చూడు రోజా, రోజు రోజులో ఏదో ఒకటి వాడు ఉండే ప్లేస్ కి కార్లు విమానాలు పోవు, స్కూటర్ మాత్రమే పోతాయి.
లేదే. వందిస్తే అరేంజ్ చేస్తా, ఇస్తే వాడిని మీకు చూపిస్తా. ఓకే, వాడిని చూపిస్తే 100 కాదు 500 ఇస్తాను. ఆ పిచ్చోడికి 500? రోజు సార్ బండి వచ్చింది. రోజు ఇంత రిస్క్ తీసుకోవడానికి అవసరం ఉంటుంది, తప్పదు కదా పవన్. కింద చూడండి సార్, బండి పై కాదు కదా. ఎలా రావాలి ఇందులో? పక్కకు దూరుకోరండి అయ్యా, మీకు అదే ఎక్కువ. కలిపి కానీ ఎండ ఎక్కువైపోతుంది, ఎండ గోల్డ్ ఎక్కువ. అదే ఏంటకలే కట్ట ఎట్లు లెక్కయ్యా స్వామి, ఏంటి ముగ్గురు ఈ బండిలోనే వెళ్ళాలా? ఈ బండి ఎక్కువ, మేము 10 మంది పోతాం, నువ్వు ఎక్కువ. ఇది ముగ్గురు పోతున్నాం. ఏంటా అమ్మా అదవయ్యా పదా, మంచిగా ఏసీ కారు ఉంది, దాంట్లో పోకుండా నేను తీసుకుపోతాను. మధ్యాహ్నం 12. కొన్ని వేల కోట్ల నష్టం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శ్రీనివాస్ మాత్రం ఒక కొత్త పథకం వేసి తనకి జరిగిన నష్టం ఇంకొకరికి జరగకూడదని ఒక కొత్త గేమ్ ను సృష్టించాడు. సీనుగా వాళ్ళు ఎవరు క్యాండీ క్రష్ తెల్లవారి నుంచి నేను చూపిమని చంపుతున్నారా, వస్తున్నారు చూడరా. ఆయనండి సీను, క్యాండీ క్రష్ సీను. సారీ, ఐఎమ్ బిజీ. క్యాండీ క్రష్ రుజువు. హలో రోజా, మీరు వస్తారండి? నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. చూపించాను కదా. రైట్ యార్. శ్రీను, చెప్పండి. క్యాండీ క్రష్ రుజువు. ఇంకా క్యాండీ క్రష్ ఆడుతున్నావు నువ్వు? లేదు, అది ఎప్పుడో ఆడేసి. బట్ ఇంకా ఏం చేస్తున్నావు? ఓ హలో బ్రదరు, నా 500 మాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. వెయిట్ ఫర్ 5 minutes యార్. ఇంచేపు ఉండింది ఎక్కువ అండి, నాకు 500 ఇస్తారా ఎట్లా? ఇప్పుడు మీ శ్రీను కోసం మేము వచ్చాం కదా, కాసేపు ఉండాలి కదా మీరు. సీను నాకు 500 చేయడు కదా. కాసేపు ఇస్తాము. ఇక్కడ ఒక మ్యాటర్ జరుగుతుంది, కొంచెం ఆగండి ఇస్తాం. మీరు మ్యాటర్ జరిగితే మీరు చూసారు కదా, నాకేం లాభం లేదు. 500 ఇస్తాను, వెళ్ళిపోతాను. యార్ వెయిట్, శ్రీనుతో కాసేపు మాట్లాడండి. రోజా గారు నా బాధ అర్థం చేసుకోండి. రోజా కాదండి, రోజే రండి. రోజా రోజో యావో నాకేం తెలుసు. సరే మాట్లాడండి అమ్మా. క్యాండీ క్రష్ అంటే అంత కసి. నీ క్యాండీ క్రష్ ఇప్పుడు నేను క్రష్ చేసేసా. మరేం చేస్తున్నావు ఈ చెట్లలో, పుట్లలో, పొదల్లో? ఏం చేస్తున్నావు ఇంకా? నీ వల్ల ఏం కోల్పోయానో తెలుసా? నీ వల్ల నేనేం కోల్పోయానో తెలుసా? ఓ మీరు కోల్పోండి మళ్ళీ. నా 500 నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను.
ఇక్కడ నుంచి. తీసుకోండి. అరే అదొకటి 1000 రూపాయలు రా. 1000 రూపాయలు ఏంట్రా మన బతుకు లాస్ట్ ఇలా తయారైంది. ఏం కోల్పోయావు నువ్వు నా వల్ల? అసలు నీ వల్ల నేను ఏం కోల్పోయాను తెలుసా? నా 4 ఏళ్ళ డిగ్రీని కోల్పోయాను. ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు దగ్గర ద్వేషించబడిపోతున్నాను. నీ వల్ల నా జీవితం అంతా సంకనాకిపోయిందిరా. తొక్కలో నువ్వు డిజైన్ చేసిన క్యాండీ క్రష్ వల్ల. ఏంట్రా ఈడు వల్ల నా జీవితం నాశనం అయిపోతే ఈడేందు వాడి జీవితం నాశనం అయిపోతుంది అంటాడు. నాకు కూడా అదే. ఏ సీను ఆగు. ఏంట్రా ఆగేది? ఎందుకురా నువ్వు క్యాండీ క్రష్ ఎలా ఆడాలో అంత బ్రీఫ్గా ఫేస్బుక్లో వాట్సాప్లో ఎందుకు పెట్టావు? ఎందుకురా? అయితే ఇప్పుడు ఏంటంట? వల్ల ఎన్ని వేల కోట్ల లాస్ తెలుసా నీకు? అసలు నీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో తెలుసా? రోజుకి 3 ఛాన్సులు, 100 లెవెల్లు. అసలు అవి ఓడిపోయిన ప్రతిసారి ఎంత నరకం అనుభవించానో తెలుసా? రాత్రనక, పగులనక, వాననక, ఎండనక తిండి తిప్పులు మానేసి మరీ ఆడుతున్నారా అక్కడ. అయినా లెవెల్స్ కంప్లీట్ కావట్లేదురా అక్కడ. అందుకే నేను శబ్దం చేసి మరీ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేశా. నీకొకటి తెలుసారా? అసలు లవ్ కూడా చేయకుండా ఎక్కడ లవ్ చేస్తే లవర్తో ఎక్కువ టైం మాట్లాడాలనిపిస్తుందని లవ్ చేయడమే మానేశాను రా. 40 సంవత్సరాలు కష్టపడిన ఎవరు ఆడలేని క్యాండీ క్రష్ నేను 4 సంవత్సరంలో ఆడి కంప్లీట్ చేస్తావు. క్యాండీ క్రష్ కున్నంత క్రేజ్ మార్కెట్ మొత్తం క్రాష్ చేసావు నువ్వు. క్యాండీ క్రష్లో అన్ని లెవెల్ పూర్తి చేస్తావు కదా, ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను ఒక కొత్త గేమ్ని డిజైన్ చేయబోతున్నాను రా. వాట్? రోజు వింటున్నావా వాడు ఏమంటున్నాడు? అది కానీ జరిగిందంటే నీకున్న మార్కెట్ వాళ్ళు మొత్తం పడిపోతుంది, నీ క్రేజ్ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? రోజు నాకు తెలిసి మనకు ఉన్నది ఇప్పుడు 2 అవకాశం. ఒకటి వాడు చేసి ఆ గేమ్ని అడ్డుకోవడం, లేదా వాడిని కొనేయడం, లేదా 3వది వాడిని చంపేయడం. ఈ 3 ఏది కావాలి పోయి నిర్ణయించుకోవాలి. 2ది బెటర్ అనిపిస్తాం. కానీ అందుకు అతను ఒప్పుకుంటాడా? బెస్ట్. నేను 2వది 3వది ట్రై చేద్దాం. ముందు అవకాశం ఇద్దాం, ఒప్పుకుంటే చూద్దాం, లేదంటే చంపేద్దాం. యా బెటర్ టేక్. సరే మాట్లాడదాం కదా. ఓకే అల్ఫాడ్, ఇప్పుడు వాడు కనిపెట్టిన గేమ్ అంటే మన క్యాండీ క్రష్ కున్నంత ఇమేజ్ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు ఎలా? నువ్వు చెప్పింది నిజమే రోజు, బట్ ఒకసారి ఆలోచించుడు. అతను ఆల్రెడీ నీ క్యాండీ క్రష్ మొత్తాన్ని క్రాష్ చేసాడు. దాని డీకోడింగ్ మొత్తం అందరికీ తెలిసిపోయింది. నీ ఇప్పుడు నువ్వు షూరిటీ ఇవ్వగలుగుతావు నీ గేమ్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అనేసి, మళ్ళీ ఆ లెవెల్కి వెళ్తుంది అనేసి? ప్రస్తుతానికి నీకు ఏ ఛాయిస్ లేదు, నాకు ఏ ఛాయిస్ లేదు. ఆలోచించుడు. ఎందుకంటే ఇప్పుడు అతను గేమ్ రిలీజ్ చేస్తే మనకేం మిగలదు కదా. అదే మనతో పార్ట్నర్షిప్ చేసుకుంటే యా ఓకే డన్. ఓకే లెట్స్ గో అండ్ టాక్ విత్ హిమ్. మిస్టర్ సీను సార్, మిస్టర్ సీను, ఏంటి సార్ కొత్తగా? ఏం లేదు, ఒకసారి నేను మీ గేమ్ చూడాలనుకుంటాను.
ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది రోజు బో. వద్దు, నేను కాసేపు ఆడుకొని వస్తాను. అంత అద్భుతంగా ఉంది. మిస్టర్ శ్రీనివాస్, ఒకసారి గేమ్ పేరేందో చెప్పగలుగుతారా? మిస్టర్ శ్రీనివాస్ పేరు తెలుగులో జామకాయ క్రాష్. బైక్ లై రోజు ఎప్పుడే 12 కంప్లీట్ చేశాను. నువ్వు బైక్ లై రోజు సూపర్ కింద ఆగి దబ్బే, నీ క్యాండీ క్రష్ కూడా సూపర్గా ఉంది. హలో బ్రదర్స్, నా ఫోన్ ఇచ్చేస్తే నేను వెళ్తా. మిస్టర్ శ్రీనివాస్, మాకు మీతో చిన్న వర్క్ ఉంది. ఇదో మీ మొబైల్. కూర్చోండి ఇక్కడ కూర్చోండి, పర్లేదు కూర్చోండి. ఏంటి రోజు తప్పదు. ఇది 1000 రూపాయలు అద్దాలా? చూస్తే సూర్యుడు కనపడలే, ఇంక నా కళ్ళేం కనబడతాను ఆ బొంద. ఎందుకేనా వాడినవి? కూలింగ్ గ్లాసెస్ అంటారు. కూలింగ్ గ్లాస్ అంటారు, మరి చల్లగా లేదేంట్రా? ఐస్ గడ్డలు కూడా ఉంటాయి దాని లోపల. ఏడుండేది నా బొంద ఉంది ఐదు గడ్డ. ఆల్ఫర్డ్, ఎస్ మన మిస్టర్ శ్రీనివాస్, మేము మీతో ఒక పార్ట్నర్షిప్ డీల్ మాట్లాడాలనుకుంటున్నాం. అందుకు మీరేమంటారు? మాట్లాడండి. మేమేమనుకుంటున్నాం అంటే మన ముగ్గురం కలిసి మీ కొత్త అప్లికేషన్ పూర్తి చేద్దాం. వచ్చిన దానిలో మీకు ఎంతో కొంత ఇస్తాం. ఎంతో కొంత కాదు, షేర్ కావాలి. సరే, అట్లయితే మీకు మేము షేర్ ఇస్తాం. మీ పార్ట్నర్షిప్ వల్ల నాకేంటి లాభం? నిజమే శ్రీనివాస్, నీ దగ్గర బ్రెయిన్ ఉంది, మనీ ఉందా? అదే మనీ ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి చెట్లలో దుప్పలో చాడుకునేవాడు. ఆ మనీ మేము ఇస్తాం. మన ముగ్గురం కలుద్దాం. నీ తెలివి నువ్వు వాడు, మేము మా మనీ ఇస్తాం. వచ్చిన లాభాన్ని ముగ్గురం పంచుకుందాం. ప్రపంచంతో మనం క్యాండీ క్రష్ ఆడదాం. క్యాండీ క్రష్ కాదు, గోవా క్రష్. ఓకే ఓకే, మీ ఇష్టం. మేము గోవా క్రష్ ఒప్పుకుంటున్నాం. మన పార్ట్నర్షిప్ డీల్ మీకు ఓకేనా? ఓకే, ఓకే. బట్ లెవెల్స్ అన్నీ నేను డిజైన్ చేయాలి. ఎక్కువ ఛాన్సెస్ నేనే పెడతాను. ఎక్కువ ఛాన్సెస్ మనం పెడితే మనకు అంత మార్కెట్ ఉంది. కానీ లాభాలు పడిపోతాయి. అందరూ నాలాగే అవుతున్నారు అక్కడ, కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ పెట్టే తీరాలి. ఓకే డీల్. ఓకే, డీల్. ఓకే, పద కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం మిగతా విషయం. క్యాండిల్ అంతా ఊడైపోయినారా? ఏందా నీ బాధ? 500 ఏంట్రా అంటే ఈ బొక్కల టోపీ, ఈ నల్లద్దాలు, కూలింగ్ గ్లాస్ అన్ని సూర్యుడు కూడా కనపడలే. నా బొంద నా చూపేం కనపడుతుందిరా. పెట్టిన దీని ఖరీదు ఎంత తెలుసా? 3000. 3000 ఆడ వైన్ షాప్ లో ఒక క్వార్టర్ మందు కూడా ఇచ్చాను అంటున్నారు. ఇంకేందుకు నా జీవితంలో ఎప్పుడుదా నీ అంత ఎర్రిపప్ప ఎప్పుడుదా చూడలేదు. పట్టుకో, ఎంత కావాలి? 3000 ఏంది? ఏమనుకున్నావు? 500 మాట్లాడింది ఏంటి? నీ ఫ్రెండ్ ఇలా నా చేస్తున్నా వల్ల మీకు కోట్లు షేరింగ్ పంచుకున్నారు కదా, నాకు చెప్పింది మీరే కదా. మాట్లాడుకోండి. దారిలో నీకు కావాల్సినంత ఇస్తా. చేస్తున్నా ఏంటి? చూసారు కదండి, ఈ గోవా క్రష్ అనే గేమ్ షో మీకు నచ్చినట్టయితే GOVA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 8019481762 అనే నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా ఈ కామెంట్ పెట్టండి. ఇట్లు మీ సింగపూర్ నవీన్. పెడితే ఉంటుందారా?